మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్లో సంజన బయటకు వెళ్ళింది. ఆమె నిష్క్రమణకు ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడవగా కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ప్రియా శెట్టి ఎలిమినేషన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీజన్లో సృష్టివర్మ తొలివారంలో ఎలిమినేట్ అయ్యారు. తర్వాత మర్యాద మనీష్ రెండో వారంలో హౌస్ను వదిలి వెళ్లారు. ఇప్పుడు ఈ వారం ప్రియా శెట్టి హౌస్ నుంచి బయటికి వుతారనే ఊహలు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి. ఓటింగ్ ఫలితాలు ఆధారంగా ప్రజాదరణలో తక్కువ స్థాయిలో ఉండడంతో ప్రియా శెట్టి ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇది కాకుండా హౌస్లో కామనర్ స్థానాన్ని అందుకున్న శ్రీజ కూడా ఈ వారం నామినేషన్లలో ఉంది. కానీ డిమాండ్ పవన్ పుణ్యమా అని పేరు పొందిన శ్రీజ సేఫ్ అయినట్టు తెలుస్తుంది. శ్రీజ తన గేమ్ స్టైల్, వాయిస్ స్వరంతో ఒక్కో సందర్భంలో అందరినీ విసిగిస్తోంది. ఇక ఈ వారం బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ను ప్రవేశపెట్టాడు. గత కొద్ది రోజులుగా ప్రచారం ఊహించబడినట్లుగా కొత్త కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. శుక్రవారం ఎపిసోడ్లోనే మధ్యలో విచారణ జరిగిన ఎలిమినేషన్ ప్రేక్షకులకు షాక్ను ఇచ్చింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ సమయంలో హౌస్ మేట్స్ నిద్రలో ఉన్న సమయంలో డేంజర్ సైరన్ మోగింది. దాంతో విషయానికి ఏంటా అని అందరూ నిద్రలేచారు. ఈ వారపు ప్రారంభంలో బిగ్ బాస్ సభ్యుల పేర్లతో సీట్స్ ఇచ్చాడు. అందులో రెడ్ సీడ్ వచ్చిన వారికి ఒక పవర్ ఇవ్వబడింది. ఇంటి నుండి ఒక కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేయగల అవకాశం దక్కించింది. రెడ్ సీడ్ పొందిన సభ్యుల్లో భరణి, మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, రామ్ ఉన్నారు. వారిని ఏకాభిప్రాయంతో ఒక పేరు సూచించాలని బిగ్ బాస్ కోరారు. ఈ ఎంపికలో మాస్క్ మ్యాన్ హరీష్ తాను సంజనాను హౌస్ నుండి బయటకు పంపాలని, రాము, డిమాండ్ పవన్ కూడా సంజనాపై ఆరోపణలు చేసి ఆమెను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్కు తెలిపారు. మెజారిటీ సభ్యులు సంజనాకు ఓటు వేయడంతో బిగ్ బాస్ వెంటనే ప్రధాన గేట్ ద్వారా ఆమెను హౌస్ నుంచి బయటకి పంపమని ఆదేశాలు ఇచ్చారు. అయితే హరీష్, రాము, డిమాండ్ల మాటలకు సంజన బాగా ఎమోషనలైంది. తనను కార్నర్ చేసి బయటకు పంపుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను సరదాగా ఉండాలని అనుకుంటున్నాను. నేను నాటీ కానీ టార్చర్ కాదు అని ఆమె అన్నారు. కానీ హౌస్ మేట్స్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. చివరకు తన లగేజీ బ్యాగ్ తీసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇమ్మాన్యుయేల్ మాత్రం ఆమె వెళ్లిపోతున్నప్పుడు గుక్కపెట్టి ఏడ్చాడు. అయితే ఇక్కడే పెద్ద ట్వీస్ట్ ఉంది. ఈ ఎలిమినేషన్ స్ట్రైట్గా కాదు, ఇది బిగ్ బాస్ ఆడించిన ఓ ఆట. సంజనాను వెంటనే సీక్రెట్ రూమ్కు తీసుకెళ్లారు. అసలు సంజన ఈ వారం నామినేషన్స్లోనే లేదు. ఈ పరిస్థితిలో ఆమెను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఆమెను ఏ ప్రమాణంలో హౌస్ నుంచి పంపారనే విషయానికి ప్రేక్షకుల్లో సందేహం రేకెత్తించింది. ఈ ట్విస్ట్ విడుదలతో బిగ్ బాస్ హౌస్లోని గేమ్ ప్లాన్, నామినేషన్ల విధానంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఈ వీక్ అసలు హౌస్ నుంచి వెళ్లబోయేది ఎవరో చూడాలి. బిగ్ బాస్ హౌస్ ఎప్పుడూ ఊహించని మలుపులతో ఆసక్తిని రేపుతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్, కొత్త కంటెస్టెంట్స్ రాక, ఎమోషనల్ క్షణాలు ఈ వారం ప్రత్యేకతలు. రాబోయే వారాల్లో ఇంకా ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.